ఇదంతా కూడా చూడ ఎంత ప్లేస్ ఉందో. బోట్ అయితే మామూలు లేదు. అర్థమవుతుంది కదా. 9 లక్షలు అయితే ఖర్చు పెట్టారంట ఈ బోట్ కి. మాట్లాడిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఊర్లో ఒక సరికొత్త బోట్ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను. అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా, అంటే వెదర్ కండిషన్ ఏం బాగలేకపోయినా సరే ఈ బోట్ లో ఉండే వాళ్ళు మాత్రం తడరు. ఎందుకంటే వీళ్ళు పెద్దగా డోర్ అయితే పెట్టుకున్నారు. ఆ డోర్ లోపలికి వెళ్ళిపోతే అసలు తడవరు ఫ్రెండ్స్. వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అవి కుశలేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. ఈ బోటుకు వచ్చి 5 కాన్లు పెట్టారంట. 5 కాన్లు అంటే చేపలు స్టోర్ చేసుకునే రూములు మాట. ఇప్పటి వరకు మా ఊరి దగ్గర ఉండే బోట్లన్నిటిలో ఈ బోటే తోపు అనుకోవాలి ఫ్రెండ్స్. 9 లక్షలు పెట్టి అయితే ఈ బోట్ని కడుతున్నారు. ఇంజిన్ కూడా లోపలే పెడుతున్నారు ఫ్రెండ్స్. అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ బోట్లోను ఇన్స్టాల్ చేస్తున్నారు. నిజంగా ఈ బోటు నంబర్ 1 బోట్ అవుతుంది ఫ్రెండ్స్. ముందు ఈ బోట్ ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ కోసం అమర్వాడి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మిషన్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మిషన్ వస్తుంది. ఇక్కడ మనలో మిషన్ సెట్టింగ్ చేయలేదు. ఇంకా ఇక్కడ కన్నం పెట్టేసి అయితే షాప్లో వస్తుంది. ఇక్కడ మిషన్ వచ్చేది. చూడండి ఎంత ప్లేస్ ఉంది ఇక్కడ. నిజంగా ఇది చాలా ఎక్కువ ప్లేస్ అయితే పెట్టుకున్నారు మనల్లో. చాలా భారీగా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఫిషింగ్ ఎలా చేస్తారో కానీ మామూలుగా ఉండదు. ఎంత అయింది అని? 9 లక్షలు అయింది బోట్ మొత్తం కట్టుబడికి. చూడండి ఒకసారి, ఇలాంటి మోడల్ ఇక్కడ ఎక్కడ చూసుండ్రు మీరు. ఈ టైప్ ఆఫ్ బోట్ లో మీరు అంటే ఇలా కుషోళ్ళు పెట్టేసి ఇదంతా కూడా ఐస్ రూమ్లు వస్తున్నాం ఉండండి చెప్పడానికి. ఇదిగో ఇది కుషేల్ రూమ్ ఫ్రెండ్స్. ఇవి దీంట్లో ఐస్ స్టోరేజ్ చేసుకుంటారు మన చేపలంతా కూడా. ఇదో వీటిలో ఉండే ఐస్ కరుగుతుంటది కదా, ఇందులోకి వాటర్ వస్తుంది. దీంట్లో నుంచి మన వాళ్ళు తోడుకుంటారు అన్నమాట బయటికి, వాటర్ ఉండకుండా. ఇవి ప్రాణాలతో మనం ఒడుగులు ప్రాణాలతో వేసుకునే డోర్లు ఫ్రెండ్స్. ఇవి మనకి పెద్ద చేపలు పట్టాలంటే ఒడుగులు ప్రాణాలతో ఉండాలి కదా, అందుకని ఈ డోర్ ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా దమ్మీలు. అవి విప్పుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో మనకి ఇప్పుడు తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా బ్రో మీరు అంటే వర్షం పడినా ఏం పడినా మీరు ఏం చేస్తారు? తడుస్తారా అంటే, అందుకనే మా బోట్లో అయితే తడిసిపోతాం కానీ ఈ బోట్లో అయితే తడము. నిజంగా చాలా పెద్ద డోర్ పెట్టుకున్నారు. దీన్ని మేము డోరే అంటాము. చూసుకోండి, దీంట్లో దాదాపు ఒక 10 మంది దాకా సిట్టింగ్ చేసి పడుకుపోవచ్చు. ఎంత బాగుంది ప్లేస్. ఇంకా ఇవి చూడండి, ఇవి కూడా ఐస్ కాళ్ళు అంట. ఒకవేళ చేపలు మామూలు ఎక్కువగా తెచ్చారంటే ఈ 2 కాళ్ళు ఫుల్గా వేసుకుని వచ్చేస్తారంట. ఏం పెడతాడా చెప్పు. ఇంకా ఇది ఉందంటే ఏమైనా చూడండి ఫ్రెండ్స్. ఈ డోర్ అయితే అంటే అనవసరంగా ఉండే సామాన్లన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటారు. ఎప్పుడో తీద్దాంలే అనుకుంది. బోట్ నాగా ఉంది. బోట్ కాన్ ఉన్నది ఇది. ఇదంతా కూడా చూడ ఎంత ప్లేస్ ఉందో. బోట్ అయితే మామూలు లేదు. అర్థమవుతుంది కదా. 9 లక్షలు అయితే ఖర్చు పెట్టారంట ఈ బోట్కి. ఇదిగో మా వాళ్ళు కడుతున్నారు, డాడీ వాళ్ళు. ఒకసారి దగ్గరికి వచ్చి చూపించినారు. ఇదిగో పుట్టి అంతా ఇంకా వర్క్ చాలా ఉన్నది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటాడు అది. ఓకే, ఇంకా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఉంటాం మరి. ఫ్రెండ్స్, ఇంతవరకు విన్నారు కదా. మీరంతా కూడా బోట్ పైన చూసారు, బోట్ సైడ్ అంట సరిగా చూడలేదు. అందుకనే సైడ్ కార్నర్ నుండి మొత్తం పూర్తిగా ఒకసారి చూసేయండి.
ఫ్రెండ్స్ మొత్తం చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. ఈ బోట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఎక్కువగా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఈ వీడియో ఫిషర్మెన్స్ కమ్యూనిటీలో ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బోట్ తయారు చేయడంలో ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఫిషర్మెన్స్ కమ్యూనిటీలో ఎవరైనా మీకు తెలిసి ఉంటే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఉంటాను మరి, బాయ్.